ఆలోచించాలి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న నారాయణ ఖేడ్లో ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసింది. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద అమానుషంగా లాఠీ చార్జ్ చేసి ఇవాళ గురువులను అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అన్ని వర్గాలు కూడా తీవ్రమైన నిరాశ ఉంది. ముఖ్యంగా మన భూపాలపల్లి ప్రాంతం గ్రామీణ ప్రాంతం. అందరం రైతు బిడ్డలమే, అందరము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇందాక రమణారెడ్డి గారు తీసుకుపోతే కమలాపూర్ గ్రామం పోయినాను. అక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మల్లికాంబ అనే మహిళా రైతు 15 రోజుల నుంచి వడ్లు ఎండబోసినాం, కొనే దిక్కు లేదని పాపం 2 కళ్ళల్లో కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆమె నీళ్ళు ఆగుతలేవు కళ్ళల్లో. ఏడుస్తూ ఉండే మల్లికాంబ గారు. ఆమెను ఊరుకోబెట్టే కూడా పాపం ఆమె గుండె దడతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వం కనీసం వడ్లు కొనడం కూడా చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆలోచించండి. రైతుల దగ్గర బోనస్ గురించి మాట్లాడితే వీని ముఖం బోనస్ ఏడిస్తాడు సార్, వడ్లే కొంటలేడు అని మాట్లాడుతున్నారు రైతులు. అంటే అంత బాధ ఇవాళ రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కనీసం రైతులకు 7,500 రైతు బంధు లేదు, బోనస్ లేదు, కౌలు రైతుల్ని పట్టించుకోలేదు, వ్యవసాయ కూలీల్ని పట్టించుకోలేదు, 2 లక్షల రుణమాఫీ అటైపోయింది. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కనీసం కరెంట్ అన్న చక్కగిచ్చిందంటే కేసీఆర్ ఉన్నటువంటి కరెంటు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. అందువల్ల మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం. రైతుల పిల్లలు ఇవాళ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, రైతుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోని పిల్లలకు చెప్పియాలి, మా ఉసురు పోసుకున్న రేవంత్కు బుద్ధి చెప్పాలని చెప్పి రైతుల చేత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయించి ఒట్టు పెట్టించుకోవాలి, మాకే ఓటేయమని చెప్పి మాట తీసుకొని విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడండి. ఒకవేళ ఆ గ్రాడ్యుయేట్ ఊర్లో లేకపోతే తల్లిదండ్రులను కలవండి, వాళ్ళ ద్వారా పిల్లలకు ఫోన్ చేయించండి. పిల్లలకు తోని మాట తీసుకొని ఈసారి రాకేష్ రెడ్డి కోటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామనే విధంగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 4-5 రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు. మీ ఊరు లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటన్నా ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం, మన పార్టీ కోసం మనం కష్టపడాలి. 3 ఉంది. మీరు పోయి అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారంటీ పడుతుంది. అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు, కానీ అడిగితే మాత్రం మనకే వేస్తారు. కాంగ్రెస్ మీద అయిపోయింది. కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులెత్తి. ఎంత దుర్మార్గం! ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచి గద్దెనెక్కగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతుల్లో పట్టిండ్రు. ఇవాళ మరి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని. ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి, కను నిప్పు కలిగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక్కొక్క హామీ చేతులెత్తిండ్రు. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి మీద చేతులెత్తిండ్రు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తిండ్రు. ఏమంటున్నారే, సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట. మన రాష్ట్రంలో 95 పైసలు దొడ్డు వడ్లే పడతాయి, సన్నాలు 5 పైసలే. ఆ 5 పైసలు సన్నాలు కూడా ఎందుకు పడతాయంటే ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు. 4 దొయ్యలో 5 దొయ్యలో ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని ఇంటి మందం పెట్టుకునేటివే సన్న వడ్లు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుండు కదా,
ఏడవేయండి మల్లన్న మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు, మేం మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా, మరి పాత వీడియో రేవంత్ రెడ్డిదో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి ఆనాడు మాట ఇచ్చినవెట్లా, ఇవాళ అసెంబ్లీలో తప్పినవెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలన్నా వద్దా? మరి ఈ గొంతు మూగబోయిందంటే నువ్వు ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా మారినవు, నిరుద్యోగ యువతను వదిలేసినవు కనుక ఇవాళ ఈ నిరుద్యోగ యువత నీకు బుద్ధి చెప్తారు. రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించారు.